నమస్తే అండి. నేను గిరీష్ దగ్గర పాటింగ్ మిక్సీ తెప్పించుకున్నాను కదా. ఇదిగోండి ఇట్లా ఆకుకూరలు వేస్తానికి ఇట్లా హోల్స్ ఉంటాయి కదా. ఈ హోల్స్ కంపల్సరీ పెంకు కానీ కొబ్బరి చిప్ప కానీ న్యూస్ పేపర్ అయినా వేసుకోండి. నేనైతే ఇట్లా పెంకులు కొబ్బరి చిప్పలు వేసాను. ఇదిగో చూపిస్తారు అంకుల్, అన్నీ రెడీ చేసి పెట్టాను. అట్లా వంగనార వేసుకున్నాను, టమాటా నార వేసుకున్నా రెడీగా. మన దగ్గర ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఇట్లా అన్నిట్లోనూ ఇప్పుడు ఆకుకూరలు వేస్తాను. ఇదిగోండి సాయిల్ మిక్సింగ్ నా దగ్గర మట్టి అయిపోయింది, అందుకని తెప్పించాను. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి, ఈ మట్టి గురించి. ఇట్లా అన్నిట్లోనూ పెంకులు వేసాను కదా. ఈ సాయిల్ మిక్సింగ్ మనకి రెడీ టు సాయిల్ మిక్సింగ్ చేసి ఇచ్చేసారు కిలో 8 రూపాయలకి. ఇట్లా అంతా నేను నింపేస్తాను, అన్ని కుండీలు నింపి మీకు చూపిస్తానే. మీకు ఆంటీ పద్మ ఆంటీ మాకు మామిడికాయలకి జామ చెట్ల కాయలకి సీతాఫలాలకి వైట్ పురుగులు ఉంటున్నాయి అంటున్నారు. అవునండి, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవాలి. ఫ్రూట్స్కి వేరేగా ఉంటాయి, వెజిటబుల్కి వేరేగా ఉంటాయి. నేను తెప్పించుకున్నాను, చూపిస్తాను. చాలా బాగా పనిచేస్తున్నాయి. ఆ సార్ దగ్గర నుంచి తెప్పిస్తే మనకి స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు. ఇట్లా మట్టి వేసేస్తాను, మొత్తం వేసుకుని చూపిస్తానే, మీకు లెంగ్తీ అయిపోతుంది. అట్లా ఒక గ్రో బ్యాగ్, ఒక పాటింగ్ మిక్స్ 1 2 3 4 వచ్చిందండి. కిలో 8 రూపాయల చొప్పున తెప్పించుకున్నాను. ఇదిగోండి రెండో గ్రో బ్యాగ్, రెండో పాటింగ్ మిక్స్ ఓపెన్ చేశాను. 4 వచ్చినాయి కరెక్ట్గా. ఇప్పుడు ఈ కొంచెం వేసి గ్రో బ్యాగ్ పెట్టుకుంటాను. ఈ రెండో బ్యాగ్ పోస్తున్నాను. గ్రో బ్యాగ్ కూడా తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో కూడా పొట్ల గింజలు పెట్టాలి. ఒక గ్రో బ్యాగ్ పోస్తాను. పొట్ల గింజలు పెడదామండి. ఇది నేను గాంధీ టెర్రస్ గార్డెన్ దగ్గర తీసుకున్నా. మళ్ళీ అడుగుతారు మీరు పద్మాంటి మీరు ఎక్కడ తీసుకున్నారని. ఎక్కువ నేను గాంధీ టెర్రస్ గార్డెన్ గాంధీ ప్రసాద్ గారి దగ్గరే నేను ఈ గ్రో బ్యాగ్స్ తీసుకుంటా, బాగుంటాయి. అంతకుముందు వేరే చోట తీసుకునేదాన్ని. ఇప్పుడు గాంధీ ప్రసాద్ గారు మనకు పరిచయం అయిన కాడి నుంచి గాంధీ ప్రసాద్ గారి దగ్గర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో పోసేస్తా, ఈ రెండిట్లోనూ పోస్తానే. ఇదిగోండి ఇది మూడో బ్యాగ్. 2 బ్యాగులు ఇంతవరకు వచ్చినాయి. మూడో బ్యాగ్ నిదానంగా నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను ఏమేమి పెడతానని చూద్దురు. కానీ ఇదిగోండి అక్కడికి వెళ్దాం, విత్తనాల దగ్గరికి వెళ్దాం. ఈ ఫ్రూట్ ఫ్లై ట్యాబ్లెట్స్ మన అందరికీ చాలా అవసరం. మిద్దె తోట రైతులకి అవసరం. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టకపోతే ఏమవుతాయి అంటే, మీ అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫ్రూట్స్లో తెల్ల పురుగులు వస్తున్నాయి చూసారా. అవి రాకుండా మగ పురుగులని ఆకర్షించే టాబ్లెట్ ఇది, పొండిగ టాబ్లెట్. నేను ఈయన దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను. తెప్పించుకున్న కానించి మీరు చూద్దురు. కానీ మన మిద్దె తోటలో ఒక్కొక్క డబ్బాలో ఎన్ని ఉన్నాయో మనం గూగుల్ పే చేసేస్తే ఆయన మనకి ఇలా స్పీడ్ పోస్ట్లో పంపిస్తారు. నేను కొనుక్కుంటున్నానండి. ఎందుకు చెప్తున్నాను పదే అంటే, ఇప్పుడు చూస్తున్నాం చాలా వీడియోలు. నాకు ఇష్టం ఉండదు, నేను కొనుక్కుని ఇది రిజల్ట్ బాగుంది అంటేనే మీకు చెప్తాను. ఇది మట్టికి నెంబర్ 1 అండి. ఇదిగోండి ఈ సారు రఘునాథ్ గారు ఆయన పేరు. మనం గూగుల్ పే ఆయనతో ఫోన్ మాట్లాడితే మీకు ఆయనే చెప్తారు. నాకు ఇట్లా స్పీడ్ పోస్ట్లో వచ్చింది. చక్కగా స్పీడ్ పోస్ట్లో 2 రోజుల్లో వచ్చేసింది హైదరాబాదు. ఇదిగోండి ఇది ఒక్కొక్కటి 50 రూపాయలు, ఒకటి 40 రూపాయలు. నేను 3 మనకి పోస్టల్ ఛార్జీ నా ఫోన్లో ఉంది. ఇట్లా ఉంటేనేమో మనకు తెలుస్తుంది తీగ జాతి ఫ్రూట్స్కి వేరేగా ఉంటాయి. ఇదిగో ఇది తీగ జాతి ఇట్లా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు బీర చెట్ల దగ్గర పెడదాం. ఇది ఒకటి కట్ చేస్తున్నా. ఫ్రూట్స్కి అంకులు పెట్టేశారు. వెజిటబుల్స్కి చక్కగా ఇక్కడ ఇచ్చేశారు. పళ్ళకోమో ఇది పెట్టుకోవాలి, మన వెజిటబుల్స్కి ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వెజిటబుల్స్కి పెడుతున్నా. ఒకటి తీసుకుంటున్నాను, ఒకటి పెడదాం. దాంట్లో ఇవన్నీ దాచేస్తా. నేను తీగ జాతి 3 టాబ్లెట్స్ తెప్పించుకున్నాను. ఫ్రూట్స్ 3 తెప్పించుకున్నాను. 40 రూపాయలు, 50 రూపాయలు. చూసారుగా బిల్లు. 390 రూపాయలు పే చేశాను. మనకి స్పీడ్ పోస్ట్లో వచ్చింది. వెజిటబుల్స్ కట్ చేస్తున్నా. కట్ చేసి మనం ఇదిగోండి ఈ డబ్బాలో పెట్టేసుకోవాలి. ఇట్లా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా
ఇదిగోండి, ఇదిగో ఈ డబ్బాలో ఇట్లా వేసేయాలి. వేసేసి ఇదిగోండి ఇట్లా వేసి మూత పెట్టేయాలి. కంపల్సరీ ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి. ఇదిగోండి ఇక్కడ దొండ, మనకి బీర, కాకర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి వీటిల్లో పడిపోతాయి. వీటిల్లో ఒక్కటి కూడా లేదు కదా. ఇదిగోండి బీర చూడండి మనకి ఎట్లా కాసిందో బీరకాయ. ఫ్రూట్స్ చూపిస్తాను. అంకుల్ ఎక్కడ పెట్టారు, ఇక్కడది ఎక్కడ ఉండాలి. ఇదిగోండి వెజిటబుల్స్లో చూడండి ఎన్ని పడ్డాయో. ఇది వచ్చి ఈ బాక్స్ వచ్చి నాకు గుర్తులేదు, నేను 100 రూపాయలకి తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను నాకు గుర్తులేదు. టాబ్లెట్స్ చూపించాను కదా, చూసారా ఎట్లా ఉన్నాయో, బతికి ఉన్నాయి. ఇంకా ఎన్నో వాళ్ళ దగ్గర ఈ బాక్సులు కూడా దొరుకుతాయండి. గమ్ ప్యాడ్స్ కూడా దొరుకుతాయి. ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ దొరుకుతాయి, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ కూడా దొరుకుతాయండి. ఫ్రూట్స్ ఈ ఉండటం వలన మన మిద్దె తోటలో జాంకాయలు కానీ రేగ్గాయలు కానీ అన్నీ మనకి మంచిగా ఉన్నాయి. పురుగులు మనకేమి పాడు చేయట్లా. కంపల్సరీ అందరూ మిద్దె తోటలో కంపల్సరీ పెట్టండి. కంపల్సరీ మిద్దె తోటలో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టండి. ఇదిగోండి పొట్ల గింజలు పెడుతున్నాను. ఇట్లా ఈ 6 గింజలు పెట్టేస్తున్నా. మనకు బలహీనం ఉన్నాయి తీసేద్దాం. 6 విత్తనం గింజ పైకి వచ్చేటట్టు పెట్టాను. ఇదిగోండి చుక్కకూర పెట్టి మిగతా అన్నీ పెట్టేస్తాను. నేను చుక్కకూర ఒకటి చూపిస్తా, పాలకూర చూపిస్తాను. ఇట్లా వేసేసి ఇట్లా అనేసి కొంచెం నీళ్ళు జల్లేస్తాం అంతే. ఇట్లా అన్నీ వేసేసుకుంటానే, రకరకాలు వేసేసుకుంటా. దీంట్లో చుక్కకూర వేస్తాను. 2, 3 అట్లా పెట్టుకుంటే ఒత్తుగా వస్తాయి. ఒకటైనా పెట్టుకోవచ్చు. ఇట్లా అంటాం. నేను న్యూస్ పేపర్ వేసేసుకుంటా నీళ్ళు చల్లి అంతే. ఈ 2 వేసాను కదా. ధనియాలు ఇలా రౌండ్గా ఉంటాయి. ఈ ధనియాలని మనం ఇట్లా 2 బద్దలుగా చేసి వేసుకుంటామే. వేసుకుంటే చక్కగా మొలుస్తాయి. ఇట్లా వేసి పేపర్ వేసేస్తా. న్యూస్ పేపర్ వేసుకుంటే చక్కగా భలే మొలుస్తాయి అసలు. ఇదిగోండి ఇట్లా జల్లేస్తున్నా, అక్కడక్కడ మొలుస్తాయి, మనకి ఈజీగా ఉంటుంది.
పేపర్స్ వేసేసుకోండి. టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా, నేను ఊరికే మీకు చూపిస్తానికి ఇవాళ టిష్యూ పేపర్ వేస్తున్నా. నేనైతే న్యూస్ పేపర్ వేస్తానండి. కొంచెం వీడియోలకి మీ అంకులకి అందంగా ఉండాలంటారు, అందుకని టిష్యూలు తెచ్చాను. ఏది చేసినా నీట్గా చేయాలి అని చెప్తారు, అందుకని నేను ఇట్లా వేసా. అంతేగాని ఈ టిష్యూల్లో కనపడకుండా వేయాలి. ఇట్లా వేసి నీళ్ళు చల్లుతామే అంతే. అట్లా ఇదంతా న్యూస్ పేపర్ వేసేస్తానండి. ఇటుగా పిండమాకండి, ఇట్లా వేసేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా ఏ షేప్కి కావాలంటే ఆ షేప్కి వచ్చేస్తాయి. ఇట్లా అంతే. అంతే. ఇప్పుడు ఇట్లా పేపర్ వేసామనుకోండి, ఇప్పుడు ఈ పేపర్ ఏమవుతుందంటే రెండు రోజులకి మనకి తడిగా ఉంటుంది మంచిగా. ఇట్లా నీళ్ళు అట్లా బాస్తా. అందుకు పేపర్ వేస్తాను. ఇవన్నీ నా ఓన్గా నేర్చుకుని నా ఓన్గా అంతే. ఇక మనకి ఎంత వర్షం వచ్చినా ఒక్క మొక్క ఇదిగోండి అట్లా వేసినవి ఇవి వంగ మొక్కలు పెద్ద అయినాక వేరే చోట నాటి పెడతా. సాయిల్ మిక్స్ అన్నీ బాగున్నాయి, చూసారుగా. హ్యాపీ, చూశారు కదా ఎంత హ్యాపీగానో. మనం ఇలా ఆకుకూరలు పెంచుకోవచ్చు. 3-4 రోజులు మొక్కలు ఇంత అయినాక తీసుకెళ్ళి సన్లైట్లో పెడతాను. అప్పుడు దాకా ఈ చెట్టు కింద ఉంటాయి హ్యాపీగా. టమాటా నారు, వంగనారు. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.